ఏం చేస్తున్నావు? ఒంగోలులో వంకాయ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఏంటి జోకా? మరేంటండి, టిఫిన్ చేస్తున్నాను కనపట్లేదా? 5 మినిట్స్ ఆగండి, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. సరే కానీ ఆఫీస్కి ఏం డ్రెస్ వేసుకోవాలి? హలో మేడం, ఫ్లోలో నేను మీ పర్మనెంట్ మొగుడని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మంది అగ్రిమెంట్ రిలేషన్షిప్, నన్ను అడగక్కర్లేదు. మీకు ఏం నచ్చితే వేసుకోండి. ఎక్స్ట్రాలు చేయకు. నీ పనికి మాలిన పర్మిషన్ ఎవ్వరు అడగలేదు ఇక్కడ. డ్రెస్లన్నీ అలాగే వాషింగ్ మిషన్లో ఉన్నాయి. వాష్ చేయలేదు, వాష్ చేసిన బట్టలు ఐరన్ చేయలేదు. ఆ మాట నన్ను అడుగుతారేంటండి? ఇంకెవరిని అడగాలి? ఇంట్లో ఉండేది మనం ఇద్దరమే. పైగా మొదటి రోజే మనం అనుకున్నాం ఏంటి, అవసరానికి మనీ స్పెండ్ చేయాల్సింది నేను, పనులు చేయాల్సింది నువ్వు. హలో మేడం, వింటున్నాను కదా అని ఓ ఎక్కేకండి. కావాల్సిన దానికి మనీ పెట్టేది మీరు, ఒప్పుకుంటా. తింటానికి చేసేది నేను, అంతే. ఇదే మనం మాట్లాడుకున్నాం. అయినా కూడా పని పాట లేకుండా ఖాళీగానే ఉన్నావు కదా. వాషింగ్ మిషన్ స్విచ్ చేయడానికి, ఉతికిన బట్టలు ఐరన్ ఇవ్వడానికి కూడా నీ దగ్గర టైం లేదా? టైం ఉంది కదా అని ఏ పని పడితే ఆ పని చేయడి రాజా. టైం చూసుకొని చేస్తాడు. టైం చూసుకొని కాదు, నీలాంటి వాడు టైం పాస్ చేయడానికి కూడా పనికిరారు. ఎందుకు నవ్వుతున్నావు? సిగ్గు లేకుండా. ఏనుగులు వెళ్తున్న దారిలో కుక్కలు మొరుగుతాయి, అయినా అది పట్టించుకోదు. ఈ రాజా కూడా అంతే. ఛీ, ఈ చెత్త వాగుడు వాగడానికి ఆ నోరెలా వచ్చింది? ఏ జన్మలో ఏం పాపం చేశానో, నా కర్మ, నువ్వు తగిలావు. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? జస్ట్ మనం మార్చుకోవాలి అంతే. ఏదో డ్రెస్ వేసుకురండి, ఆఫీసర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తా. ఒప్పుకున్న పని చేయకపోతే ఈ రాజాకి నిద్ర పట్టదు. అదే కదా, అసలు నీకెలా నిద్ర పడుతుందో. మేడం గారి క్లోజ్ ఫ్రెండ్ కదా. మేడం, మీ ఫ్రెండ్ వచ్చాడా? హాయ్ బ్రో. నువ్వు బ్రో గుర్తుపట్లే? ఆ రోజు బార్, లవ్ స్టోరీ, ఎంగేజ్మెంట్, మేడం, మీ ఓల్డ్ ఫ్రెండ్ వీడా? బ్రో, నీ లవ్ స్టోరీలో హీరోయిన్ ఈ మేడమా? ఎందుకు అలా పిచ్చి పట్టిన వాళ్ళని అవుతున్నావు? పిచ్చి పట్టి కాదు మేడం, సంతోషం ఆపుకోలేక లోపల నరాలు నాట్యం చేస్తుంటే నోట్లో నాన్ స్టాప్ గా నవ్వు వస్తుంది. అంత సంతోషం ఎందుకో చెబుతా మేడం. ఏదో సెల్ఫ్ రెస్పెక్టెడ్ లేడీ, రూల్స్ రెగ్యులేషన్స్ అని క్లాసులు పీకుతారు కదా. నన్ను చేసుకుంటే ఏదో అన్నారు, మరి ఈడెవడు? బ్రో ఇంకా గుర్తురాలే? ఆ రోజు బార్, లవ్ స్టోరీ. నువ్వు ఆగు బ్రో, మేడం గారు చెప్తారు కదా. అంటే మీరిద్దరు ముందే కలిసారా? ఆ అదృష్టం మన మొదటి రాత్రి రోజే జరిగింది. అంటే తనని పెళ్లి చేసుకుంది నువ్వా? చూసారా మేడం, ఇంత డిస్కషన్లో వీడికి ఇప్పుడు అర్థమైంది. బ్రో అయితే నా లవ్ స్టోరీలో విలన్ నువ్వేనా? బ్రో, అవసరాల కోసం ఊసరవిల్లా మారే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు బ్రో ఈ సిరీస్ లో. అందరూ నీలా అవసరానికి మారే మనుషులుండరు. అవునా మేడం గారు? ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేకప్ అయిందన్న విషయం నా దగ్గర దాచి ఏదో మాయ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ పరువు కోసం నన్ను బలిపశం చేశారు కదా డెకైట్ ఫ్యామిలీ అంతా. చూడు, ఇంకోసారి మా ఫ్యామిలీ గురించి మాట్లాడావో అంటాను. ఏం చేస్తారు? అయినా 6 months లో డివోర్స్ తీసుకునే నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే 6 months లో మీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారా? అందుకేనా నన్ను పిలిచావు? ఐఎమ్ రియలీ హ్యాపీ. రే నువ్వు ఆగరా. ఏదో అనుకున్నా, మీ ప్లానింగ్ మాత్రం సూపర్ మేడం. సాఫ్ట్వేర్ కదా, కాస్త కన్నింగ్ నేచర్ ఉంటుంది. షటప్, ఏం మాట్లాడుతున్నావు? ఈమెనా రాజు నువ్వు పెళ్లి చేసుకున్న గుంట? ఓ సినిమా హీరోయిన్ లా ఉంటది, పెద్ద ఫిగర్ అని చెప్పాడు ఆ సత్తిగాడు. మా హోటల్లో వంటోడి పెళ్ళామే బాగుంటది ఈ గుంట కంటే. ఏంటి, నిజంగా ఈ అమ్మాయి నీలెవరేనా? ఏం మీకేం డౌట్ వచ్చిందా? కాదు, ఆ భాష. ఓ అదా, తను యుఎస్ లో చదువుకుంది. యాక్సెంట్ యాక్సెంటా? మరి ఇలా ఉంది. అంటే
తెలుగు లాంగ్వేజ్ లో స్లాంగ్స్ మీద పిహెచ్డి చేసింది. ఒక్కోసారి ఒక్కోలా ట్రై చేస్తుంది అనమాట. నీ పేరేంటి? పాప. ఆ? అసలు పేరు సుజన. అసలు పేరు సుజన. అందరూ ముద్దుగా పాప అని పిలుస్తుంటారు. ఇదో ఎవ్వరు పడితే వాళ్ళు పాప అని పిలిస్తే ఉత్తికి ఆరేస్తా. దానికో లెక్కుంటది. ఏంటి లెక్కంటుంది? ఆ లెక్కల గురించి నీకెందుకు గుంటా, రాజు చూసుకుంటాడులే. అదే మన లవర్ కదా, మనం పిలవచ్చని దాని అర్థం. ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఏమంటావు రాజా సార్? యాక్టింగ్ దంచుతున్నలే. దంచుతున్నాం. ఎవడు చెప్పాడు ఇదంతా? ఇంకెవడు? ఆ సత్తిగాడు మస్తు షారుండాలన్నాడు. మనకు అందిస్తే చాలు అల్లుకుపోతాను నీ తల్లి. హలో అన్నా, ఎలాగుందన్న మన మెటీరియల్? సూపర్ ఉంది. అలాగొంతది సత్తిగడం మచ్చాక. ఒరే, క్వార్టర్ మందులోని ఫుల్ బాటిల్ విషం కలిపి చంపేస్తాను సత్తు నా కొడక. ఏమైందన్నా అంత తేడా మాట్లాడుతున్నావు? ఏమవుద్దని భయంగా ఉందిరా. అన్నా నువ్వేం టెన్షన్ పడకన్నా, పాప అన్ని మేనేజ్ చేస్తుందిలే. ఒరే, నిన్ను నీ పాపను కలిపి కుర్చీ మడతావు. ఏటైందన్నా? ఏమైనా తేడా జరిగింది ఏంటి? తేడా కదరా తింగరు నా కొడక. టోటల్ రివర్స్ అయ్యేటట్టుంది. రివర్స్ అయిందా? అలా జరగకూడదే. నేను అన్ని దగ్గరుండి చెప్పి మళ్ళీ పంపించాను కదా. ఏం చెప్పి పంపించావురా? అదేనన్నా, నువ్వేటైతే చెప్పావు అది యాజ్ లీజ్ చెప్పానన్నా. నేనేం చెప్పాను రా? అప్పుడే మర్చిపోవన్నా, ఒకసారి గుర్తు చేస్తాను చూడు. అన్నా 4 పెద్ద బీర్లు అన్నా. ఒక్క నిమిషం అన్న, మళ్ళీ వస్తాను. ఏటన్నా ఎదురుగా అమృతం పెట్టుకుని ఏటన్నా ఆలోచిస్తున్నావు? ఫుల్ టెన్షన్లో ఉన్నాను రా. గొప్పోడు అన్న, ముందు పెట్టుకుని టెన్షన్ పడుతున్నావా? ఒక పెగ్గే ఆటని రవ్వపోతే. నా నోటిదోల వల్ల వచ్చిన టెన్షన్ రా, మందుతో పోదు. ఏదో మ్యాజిక్ జరగాల. చూడటానికి అమ్మాయి అందంగా ఉండాలా, చాలా బాగా మాట్లాడాలా, నిజానికి వీలే లవర్స్ అనిపించాలా, ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి నాకే అనిపించాలా. అది లెక్క. నీ పని అయిపోద్ది, ముందు నువ్వు పెగ్గే. అది కాదురా అన్నా, నేనున్నాను కదా, నువ్వు దేని టెన్షన్ పడుతున్నావు? ముందు నువ్వు పెగ్గే. చెప్పేది వినరా. నేను చూసుకుంటాను కదా. ఒరే, నేనేం చెప్పాను, నువ్వెలాంటి అమ్మాయిని పంపించావు? ఆ భాష ఏంటి, ఆ మాటలేంటి, ఆ చీపురు పట్టుకొని చెమర్డం ఏంట్రా? అమ్మ బార్లో ఊడ్చి అక్కడ కూడా ఊడ్చినట్టుంది. రే, బార్లో ఓడడం ఏంట్రా? అన్నా అది. ఒరే, నిజం చెప్పు, అది జూనియర్ ఆర్టిస్ట్ కాదు కదా? కాదన్నా. మరి అది మా బార్లో ఊడ్చే పని మనిషి అన్నా. పని మనిషి దగ్గర నా పరువు తాకట్టు పెట్టేశావు. ఏడు చేయమంతం అన్నా, ఆఖరి జూనియర్ ఆర్టిస్ట్తో మాట్లాడినాను, లాస్ట్ మూమెంట్ హ్యాండ్ ఇచ్చింది. మరి నేనేమో నీకు మాట ఇచ్చినాను. అది మన బార్లో పనిచేసే పని మనిషి అన్న, దానికి 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చి మరి పంపించినానన్నా. 1 డే గర్ల్ ఫ్రెండ్కి 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చావా? ఇప్పుడు కాదురా, నైట్ 9 days నీ పని చెప్తా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఆల్ ది బెస్ట్ అన్నా. వైట్ డ్రెస్సు, కాళ్ళకు పట్టీలు చూస్తూ ఉండిపోయా. ఫేస్ సరిగ్గా కనపడలేదు. మరేం చేసావు? నేను చెప్తా. ఆ గుంట ఒక చిచ్చుబుడ్డి వెలిగించింది. ఆ వెలుగు నుంచి ఆ గుంట మొహం క్లియర్గా కనిపించింది. అందంగా చిరునవ్వుతో. నాకు ఊపిరి ఆడలేదు, గుండె టక్కుమని కొట్టుకుంది. అప్పుడే ఫిక్స్ అయ్యా, తనే నా ఊపిరని. ఆ తనే ఈ తనే అందమైన గుంట. వావ్, సూపర్ ఉంది. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ అల్టిమేట్ ఉంది కదా.
అవునవును, ఆ సీన్ ఏంటి, ఆ సినిమా అంతా కిర్రాకుంటది. 10 సార్లు చూసినా. లైన్ లో నిలబడి కొట్టుకుంటూ టికెట్లు తీసుకొని తెర మీద విజిల్సే విజిల్స్. నా సామి రంగా. తొలి ప్రేమ నేను చూశాను. అవునా? నేను చూడలేదే. ఎప్పుడో మన లవ్ స్టోరీ ఎవరికో చెప్పుంటే అది లీక్ అయిపోయి సినిమా తీసుంటారు. ఇక లాక్కు తెగిపోతుంది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు? ఇన్ని రోజుల నుంచి నీకేం అర్థం కాలేదా? ఆ, మనం డివోర్స్ తీసుకోవడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అంతేనా? అంతే కదా. అంతకుమించి ఏం లేదా? ఇంకేముంటుందబ్బా, ఏం లేదు కదా. ఏమైనా ఉంటే మీరు చెప్పేయండి. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎలా చెప్పినా ఈ రాజు అర్థం చేసుకుంటాడు. అవునా? ఆ, మేడం, ఏంటి మేడం ఇది? ప్రేమ. ఇన్ని రోజుల నుంచి నా మనసులో దాగిపోయిన ప్రేమ. మేడం, ఏంటి మేడం మీరు అంటుంది? నాకేం అర్థం కావట్లేదు. నువ్వేమనుకున్నావు? ర్యాపిడో యాప్ లేకపోయినా ముక్కు ముఖం తెలియని నీ బైక్ నేనెందుకు ఎక్కుతాను? నా కంఫర్ట్ కోసమా? ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ. ఎవడో చాదస్తంతో రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ పెళ్లి చేస్తుంటే వాడికి భయపడి నీతో తాళి కట్టించుకుంటానా? కాదు, ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి మా పేరెంట్స్ ఒప్పుకున్నారనుకున్నావా? కాదు, నేనే నా ప్రేమ గురించి చెప్పి వాళ్ళను ఒప్పించా. మేడం, మీరు చెప్పాలనుకుందంతా చెప్పేసి అలా వెళ్ళిపోతే ఎలా? అంటే పేమెంట్ ఇవ్వలేదు, నాకు టైం అవుతుంది. నా క్యారెక్టర్ నాకే కొత్తగా పరిచయం చేశారు. థ్రిల్గా ఉంది. మీరు చెబుతున్న ఒక్కొక్క మూమెంట్ గుర్తొస్తుంటే ఇక్కడ తెలుస్తుంది అది మీ ఒక్కరి ఫీలింగ్ కాదు, ఇద్దరి ఫీలింగ్ అని. ఇంకా నేనేం చెప్పినా మీరు చెప్పిందే నేను రిపీట్ చేయాలి అంతే. కాకపోతే కాస్త వేరియేషన్ ఇస్తా. ఐ లవ్ యూ మేడం. ఇకనైనా ఆ జ్యోతిష్యం చిలక మాట వినటం మానేస్తావా? ఆ చిలక మాట విన్నాం, నా చిలక మాట వింటా. అంటే మీ మాట వింటా. ఇంతకీ మీ పేరేంటి మేడం? రాణి. నిజమా? అయితే చిలక చెప్పింది నిజమే. రాజాకి రాణి దొరికింది. ఈ రాజాకి రాజయోగమే.